14వ వార్డ్ గోరక్షణపేటలో అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వద్ద నగర వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గోరక్షణపేట వద్ద గల రహదారి అధ్వాన స్థితిలో ఉండి అటు ప్రయాణించేవారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని భరత్ నిరసన కార్యక్రమం చేపట్టారు. సిటీ పార్టీ శ్రేణులు వార్డు నాయకులతో గోరక్షణపేట వద్ద రహదారి పరిస్థితిని చూసి తక్షణమే రహదారి పనులు పూర్తి చేయాలని కోరారు. రహదారి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని స్థానిక ప్రజలతో ఫ్లెక్సీ మీద సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో యంత్రాంగం కూడా ప్రజల కష్టాలను ఇబ్బందులను పట్టించుకోవడం లేదని దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోడ్డు స్థితి అని అన్నారు. త్వరితగతిన ఈ రహదారి పనులు పూర్తి చేయని పక్షంలో పార్టీ సభ్యులతో ప్రజలతో దీక్షకు పూనుకుంటామని భరత్ తెలిపారు. భవిష్యత్తులో సిటీ ప్రజల సమస్యలు ఇబ్బందుల మీద సేవ్ రాజమండ్రి అన్న నినాదంతో ముందుకు వెళ్తామని, ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో జగనన్న పార్టీ తరపున నేను నా పార్టీ శ్రేణులు ఎప్పుడూ ప్రజలకు అనునిత్యం తోడుగా ఉంటామని తెలిపారు. 14వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జొన్నడ విల్సన్, అతని మిత్ర బృందానికి భరత్ కృతజ్ఞతలు తెలిపారు. సేవ్ రాజమండ్రి అనే కాన్సెప్ట్తో ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. రాజమండ్రిలో ప్రజలకు రక్షణ లేకుండా అయిపోయింది. ప్రధానంగా నేను ఇవాళ మొరబెట్టుకునేది ఏంటంటే వైన్ షాపులు 24 గంటల పాటు లిక్కర్ షాపులు తెరిచే ఉంటున్నాయి. 11ంటికి ఫ్రంట్ డోర్ మూస్తూ ఉన్నారు, 11 తర్వాత బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ రేట్లు కూడా పెంచిన సందర్భం పండగ నుంచి పెంచారనంట. ఏంటి ఎంఆర్పీల మీద ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న రాజమండ్రిలో వైన్ షాపులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎంఆర్పీలకు అమ్మండి, ఎక్స్ట్రా అమ్మితే మీ షాపులు ముయించే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తారు. ఇవాళ మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాక ప్రధానమైన అంశము ఈ గోరక్షణపేట రోడ్డు. ఇది ఒక 15 సంవత్సరాల క్రితము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకురావాలనే ఒక ఆలోచన చేసి 10 మీటర్లు గొయ్యలు తీసి పెద్ద పెద్ద తోర్లు వేశారు. అది మొత్తం ఫెయిల్ అయింది. ఎందుకు పనికిరాకుండా అయింది. దానిపైన బూడిద జల్లేసి వాళ్ళు ఏదో పూడ్చి దాని మీద రోడ్లు వేసిన సందర్భం. గతంలో కూడా ఇది ఆల్మోస్ట్ ఒక 5 అడుగులు 10 అడుగులు గొయ్యలు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్ని పూర్తి స్థాయిగా మరమ్మతులు చేయాలి, దీన్ని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాలి. ఇవాళ సంతకాల సేకరణ పెట్టాం. దారిపోయిన వెళ్ళే పబ్లిక్ని కూడా ఇక్కడ సంతకాలు పెట్టమని చెప్తా ఉన్నాము. ఈ రోడ్డు మీకు కావాలంటే ఇంతమంది వేల సంతకాలు పెట్టండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రోడ్ని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 సైడ్ రోడ్డు ఉంది, పెద్ద రహదారి, స్టేట్ హైవే. ఇది ఖచ్చితంగా వేయాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. మీరు 15 రోజుల్లో ఈ రోడ్డు వేస్తారా, వేయండి. లేకపోతే మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేసి మీ మెడలు వంచి రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం.